ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్లో భాగంగా మనము 6 రోజుల సర్వే హెర్బివోరస్ మరియు కార్నివోరస్ గురించి ఎకలాజికల్ ఎంస్టైప్ యాప్ ద్వారా డేటా అప్డేట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా లైన్ ట్రాన్సెక్ట్ మరియు ట్రైల్ పాత్. లైన్ ట్రాన్సెక్ట్ 3 రోజులు, ట్రైల్ పాత్ 3 రోజులు. లైన్ ట్రాన్సెక్ట్ 3 రోజులు కంప్లీట్ అయింది. ఇప్పుడు కార్నివోరస్ గురించి, ట్రైల్ పాత్ గురించి ఎకలాజికల్ యాప్లో ఎలా డేటాను ఫీడ్ చేయాలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా మన మొబైల్ ద్వారా ఎంస్టైప్ ఎకలాజికల్ యాప్ని ఓపెన్ చేయాలి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత హోమ్లో న్యూ ఆక్యుపెన్సీ ట్రైల్ 1 F1 ఫామ్ 1ను ఓపెన్ చేయాలి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత టీమ్ ఫోటోగ్రాఫ్ అని వస్తుంది. అక్కడ ఫోటో తీసుకోవాలి. ఎవరైతే వెళ్తామో అక్కడ ఫీల్డ్లో వాళ్ళు ఫోటో తీసుకోవాలి. ఇలా ఫోటో తీసుకున్నాక ఓకే చేసుకొని స్టేట్ ఆటోమేటిక్ తెలంగాణ అని వస్తుంది. డివిజన్ సెలెక్ట్ చేసుకోవాలి. అమ్రాబాద్ TR అచ్చంపేట్. నెక్స్ట్ రేంజ్, మీ యొక్క రేంజ్ని సెలెక్ట్ చేసుకోండి. అచ్చంపేట్ రేంజ్ నేను కాబట్టి అచ్చంపేట్ సెలెక్ట్ చేస్తా. బీటు అచ్చంపేట. ట్రైల్ 1 అంటే మనము ప్రతి ఒక్క బీట్కి 3 ట్రైల్స్, మొత్తం 15 కిలోమీటర్లు. ఒక ట్రైల్ 5 కిలోమీటర్లు. ఇలా 3 ట్రైల్స్ కలిపి 15 కిలోమీటర్లు తిరగాల్సి ఉంటుంది. ఒకవేళ మీ యొక్క బీట్లో ఒక ట్రైల్ అనేది మినిమం 5 కిలోమీటర్ లేకుంటే మొత్తం 4 నుంచి 5 లేదా 6 ట్రైల్స్ చేసుకోవచ్చు. కానీ మొత్తం కలిపిన 15 కిలోమీటర్ ఉండాలి. సో మనము మీ యొక్క బీట్లో ప్రతి ఒక్క ట్రైల్ పాత్ అనేది 5 కిలోమీటర్ ఉంటే 3 వస్తుంది. అంటే ట్రైల్ 1, ట్రైల్ 2, ట్రైల్ 3 అంటే ఒక్కొక్కటి 5 కిలోమీటర్ ఉంటే, లేని ఎడల కొన్ని సందర్భాల్లో ఒక్కొక్కటి 2 కిలోమీటర్, 3 కిలోమీటర్ అలా ఉన్నప్పుడు ట్రయల్స్ అనేది పెరుగుతుంది. సో నా బీట్లో 3 ట్రైల్లో 5 కిలోమీటర్లు ఉంది కాబట్టి నేను 1, 2, 3 అంటే ఫస్ట్ డే ట్రైల్ 1, సెకండ్ డే ట్రైల్ 2, థర్డ్ డే ట్రయల్ 3 ఇలా ఎంచుకుంటా. ఫస్ట్ డే వెళ్ళినప్పుడు ట్రయల్ 1ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది, యాప్ అనేది రన్ అవుతుంది. ఇలా నెక్స్ట్ సెకండ్ డే వెళ్ళినప్పుడు 1 ట్రయల్ అనేది కంప్లీట్ అయింది కాబట్టి నెక్స్ట్ డే వెళ్ళినప్పుడు ట్రయల్ 1 అనేది బ్లూ కలర్లో కనిపిస్తుంది. సో బ్లూ కలర్లో కనిపిస్తే ఏంటంటే ఆ 1 ట్రయల్ అనేది కంప్లీట్ అయినట్టు. సో ఆ బీట్లో, అచ్చంపేట్ బీట్లో ట్రయల్ 1 అనేది కంప్లీట్ అయింది అని అర్థం. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే ట్రయల్ 2కి వెళ్తాం అన్నట్టు. సో ఇప్పుడు ట్రయల్ 1 మనం చేస్తున్నాం కాబట్టి దాన్ని ఎలా డేటా అనేది, కార్నివోర్ సర్వే యొక్క డేటా అనేది ఎలా అప్డేట్ చేయాలో చూద్దాం. స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ క్లిక్ చేస్తే స్టార్ట్ అవుతుంది. ఎస్, ఇలా మెంబర్ నేమ్ 3వ హనుమంతు నాయక్. సో ఆటోమేటిక్గా ఫోన్ నెంబర్ వస్తుంది. డెసిగ్నేషన్ ఆటోమేటిక్ మనం యాప్ ఇన్స్టాల్ చేసినప్పుడే వస్తుంది కాబట్టి అది ఆటోమేటిక్ ఫీడ్ అవుతుంది. సేవ్ డీటెయిల్స్ క్లిక్ చేయాలి. తర్వాత సేవ్ డీటెయిల్స్ అయిన తర్వాత స్టార్ట్ ట్రాక్ ఇలా ఓకే. ఆఫ్లైన్ కూడా చేసుకోవచ్చు అండి. ఎంబీ టైల్స్ అనేది మన ఫోన్లో ఆల్రెడీ మనం ఇన్బిల్ట్గా ఇచ్చి ఉంటే ఆఫ్లైన్కి వెళ్ళాలి. సో ఎంబీ టైల్స్ అనేది ఫైల్ లేదు కాబట్టి మనం ఆన్లైన్ చూస్ చేసుకోవడం బెస్ట్. ఆన్లైన్ చూస్ చేసుకునేటప్పుడు నీకు నెట్వర్క్తో సంబంధం లేదు, జస్ట్ లొకేషన్ ఆన్ ఉంటే సరిపోతుంది. ఫ్లైట్ మోడ్లో ఉన్న యాప్ అనేది వర్క్ చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఆన్లైన్ మ్యాప్ ఇలా ఓపెన్ అవుతుందండి. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనము స్టార్ట్ చేస్తూ ఇలా 5 కిలోమీటర్ ట్రయల్ అనేది లైన్ ట్రాన్సెక్ట్ లాగా స్టేట్ అవసరం లేదు. మనం ట్రైల్ పాత్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పాత్లో కార్నివోర్ అనేది మూమెంట్ ఎక్కడైతే ఉందో అక్కడ మన బీట్లలో తిరగాల్సి ఉంటుంది. సో అలా తిరుగుతూ ఉన్నప్పుడు మనము కార్నివోర్ సర్వే అనేది డైరెక్ట్, ఇండైరెక్ట్ ఎవిడెన్స్ అనేది రికార్డ్ చేస్తాం. సో ఇలా డైరెక్ట్, ఇండైరెక్ట్ ఎవిడెన్స్లో భాగంగా మనం ఏమైనా అబ్జర్వ్ చేసి ఉంటే మనం వెళ్తున్న ట్రయల్లో ఫామ్ 1లో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఏ సైన్ అయినా కానీ, అంటే చాలా రకాల ఉంటుంది. అంటే కార్నివోరస్లో టైగర్ కానీ, లెపర్డ్, వైల్డ్ డాగ్, డోల్, వూల్ఫ్, హైనా, జాకెల్, ఫాక్స్, బియర్, జంగిల్ క్యాట్, సివెట్ క్యాట్, మ్యాంగూస్ ఇలా ఏ కార్నివోర్ యొక్క సైగలు అంటే సైన్స్ ఏం కనిపించినా
మనం రికార్డ్ చేయాలి. ఫామ్ 1లో ఫామ్ 1 ఓపెన్ చేద్దాం, ఏముంటుందో చూద్దాం. ఇలా ఫామ్ 1 క్లిక్ చేసినప్పుడు ఫస్ట్ మనము ఈ కార్నివోరస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాంసాహారంగా తీసుకునే వన్యప్రాణులు గురించి మనము నమోదు చేస్తామన్నట్టు. అందులో భాగంగా ఇక్కడ ప్రయోజనం ఏంటంటే ఈ కార్నివోరస్ సర్వే చేయడం ద్వారా ప్రయోజనాలు ఏంటంటే అడవిలో పులులకు సరిపడా ఆహార జంతువుల లభ్యతను అంచనా వేయడం కోసం, ఇతర మాంసాహారులతో పోటీ స్థాయి తెలుసుకోవడం కోసం, అడవి ఆరోగ్య స్థితిని అంచనా వేయుటకు మనం ఈ కార్నివోరస్ సర్వేను నిర్వహిస్తాం. ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ 2026 ఫీల్డ్ సర్వేలో భాగంగా ఇవి అడవి ఆహార గొలుసు మరియు పర్యావరణ సమతుల్యత అంచనాకు ముఖ్యమైనవిగా మనం చెప్పవచ్చు. ఇలా రికార్డ్ మనం ట్రైల్ పాత్లో వెళ్తున్నప్పుడు ఏవైతే మనకు కనిపిస్తాయో అవి ఒక్కొక్కటి చూద్దాం. సైన్ టైప్ అంటే ఎన్ని రకాల అబ్జర్వేషన్ అనేది మనం గుర్తిస్తామనేది చూద్దాం. డైరెక్ట్ సైటింగ్, పగ్ మార్క్, ట్రాక్, ఫుట్ ప్రింట్, స్కాట్, పెల్లెట్స్, డంగ్, రోలింగ్, డిగ్గింగ్, స్ప్రే, రేక్, స్క్రేప్, వోకలైజేషన్, కిల్, స్కాట్ అండ్ స్క్రేప్, డిబార్కింగ్, అదర్ సైన్, రబ్బింగ్. ఇలా ఇన్ని రకాల సైన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు ఆ ట్రయల్లో. మీకు ఇందులో ఏది కనిపించినా కానీ మనము ఫామ్ 1లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఇలా మీరు వెళ్తున్నప్పుడు ఏమైనా ఇట్లా కింది వీటిలలో ఏది కనిపించినా మనము రికార్డ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఒక్కొక్క దాని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో ఎన్ని రకాలైతే ఉన్నాయో అన్ని వాటి గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి వినండి. ఫస్ట్ మీరు వెళ్ళంగానే ఏమైనా డైరెక్ట్ సైటింగ్ వచ్చిందనుకోండి. డైరెక్ట్ సైటింగ్ అంటే ఏంటంటే కళ్ళతో ప్రత్యక్షంగా చూడడం, స్వయంగా చూసి గమనించడం, ప్రత్యేక దర్శనం లేదా నేరుగా కంటికి కనిపించిన దృశ్యం, వాటినన్నిటినీ మనము డైరెక్ట్ సైటింగ్గా పరిగణించవచ్చు. నెక్స్ట్ పగ్ మార్క్, ట్రాక్, ఫుట్ ప్రింట్. మనము ఫుట్ ప్రింట్ అనేది ఏదంటే పాదముద్రలు అంటారు. ట్రాక్ అంటే జాడలు, పగ్ మార్క్ అంటే అది కూడా జంతువు నేలపై వదిలే పాదముద్ర. అంటే మనము చాలా రకాలుగా చెప్పవచ్చు. పగ్ మార్క్ అనేది కార్నివోర్ అంటారు. ఫుట్ ప్రింట్ అనేది హెర్బివోర్ జంతువులకు మనం గుర్తిస్తామన్నట్టు. ఇందులో ఆప్షన్ అనేది పగ్ మార్క్, ట్రాక్, ఫుట్ ప్రింట్ ఉంది కాబట్టి మనం దానిని పగ్ మార్క్ చూస్తే దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. అధికంగా ఫారెస్ట్ మరియు వన్యప్రాణి పరిశోధనలో ఈ పదం ఉపయోగిస్తాం. ఉదాహరణకు పులి, చిరుత, ఎలుగు వంటి జంతువులు నడిచినప్పుడు నేలపై కనిపించే అడుగుల ముద్రలను పగ్ మార్క్ అంటాం. పగ్ మార్క్ అంటే వన్య జంతువు పాదముద్ర. దీని పగ్ మార్క్ యొక్క ఉపయోగం ఏంటంటే జంతువుల ఉనికి గుర్తించడానికి, టైగర్ ఎస్టిమేషన్ సర్వేలో, ట్రాకింగ్, మానిటరింగ్లో ఉపయోగిస్తామని చెప్పవచ్చు. నెక్స్ట్ ట్రాక్ అంటే ఏంటంటే జంతువు కదలిక మార్గం లేదా జాడ, జంతువు నడిచిన దారి లేదా జంతువు ఉన్నట్లు తెలిపే గుర్తులు. జంతువు సంచరించిన మార్గం, జాడ, కదలిక, దారి ఇలా ఏదైనా అనవచ్చు ట్రాక్ అంటే. టైగర్ ట్రాక్ అన్నామనుకో పులి నడిచిన దారి, ఎనిమల్ ట్రాక్ అన్నామనుకో వన్యప్రాణుల జాడ అని చెప్పవచ్చు. ఫుట్ ప్రింట్ అంటే ఇందులోనే 3 ఉన్నాయి కదా, పగ్ మార్క్, ట్రాక్, ఫుట్. అందులో ఫుట్ ప్రింట్ అంటే జంతువులు నేలపై వదిలే అడుగు ముద్ర. ఫారెస్ట్ ఫీల్డ్ ఉపయోగంలో ఏం చెప్పవచ్చు అంటే హ్యూమన్ ఫుట్ ప్రింట్ అన్నామనుకో మనిషి పాదముద్ర, ఎనిమల్ ఫుట్ ప్రింట్ అన్నామనుకో జంతువు పాదముద్ర, టైగర్ ఫుట్ ప్రింట్ అన్నాం, టైగర్ పగ్ మార్క్ అంటాం కాబట్టి పులి పాదముద్ర అని చెప్పవచ్చు. గమనిక ఏంటంటే సాధారణంగా ఫుట్ ప్రింట్ అన్న పదం అందరికీ వర్తిస్తుంది. వన్యప్రాణి సర్వేలో ప్రత్యేకంగా జంతువు పాదముద్రలకు పగ్ మార్క్ అని ఉపయోగిస్తారు అని చెప్పవచ్చు. నెక్స్ట్ స్కాట్, పెల్లెట్, డంగ్. స్కాట్ అంటే కార్నివోరస్ యొక్క ఏమంటారు విసర్జన మలం, దాన్ని కార్నివోరస్ మలాన్ని స్కాట్ అంటాము.
శాకాహార జంతువులు హెర్బివోరస్ మలాన్ని పెల్లెట్ అంటాము. డంగ్ అంటే పెద్ద పెద్ద జంతువులు, అంటే మనం ఎలా చెప్పవచ్చు అంటే వీటిని పెద్ద శాకాహార జంతువుల ఉనికి గుర్తించడానికి డంగ్ అనేది ఉపయోగించవచ్చు. అంటే పెద్ద జంతువులు శాకాహార జంతువులుగా గుర్తించవచ్చు. మనం ఇప్పుడు శాకాహారులు ట్రయల్ పాత్లో ఉన్నాం కాబట్టి స్కాట్, పెల్లెట్, డంగ్ ఒకటే ఆప్షన్లు ఉంది కాబట్టి స్కాట్, పెల్లెట్, డంగ్ని ఎంచుకున్న స్కాట్ కిందికి పరిగణించి అసలు స్కాట్ అంటే ఏందో ఒకసారి చూద్దాం. వన్య జంతువుల విసర్జన అంటే మలం గుర్తు అనవచ్చు. ఫారెస్ట్ వన్యప్రాణి సర్వే భాషలో చెప్పాలంటే జంతువు వేసిన మలం, ఇది జంతువు ఉనికిని నిర్ధారించే ముఖ్యమైన ట్రాక్ సైన్ అని చెప్పవచ్చు. జంతువుల మలం గుర్తు లేదా విసర్జన గుర్తు అని అనవచ్చు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే స్కాట్లో ఏ జంతువు ఆ ప్రాంతంలో ఉందో గుర్తించడానికి, ఆహార అలవాట్లు తెలుసుకోవడానికి, టైగర్ ఎస్టిమేషన్ అంటే ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ సర్వేలో నమోదు చేయడానికి ఈ స్కాట్ని ఉపయోగిస్తామన్నట్టు. టైగర్ స్కాట్ అంటే పులి విసర్జన గుర్తు, లెపర్డ్ స్కాట్ అంటే చిరుత విసర్జన గుర్తుగా చెప్పవచ్చు. ఇప్పుడు పెల్లెట్, డంగ్ అంటే అర్థమైంది కదా. పెల్లెట్ అంటే శాకాహార జంతువు, డంగ్ కూడా శాకాహార జంతువులు కాబట్టి సేమ్ స్కాట్కి అయితే ఏమైతే వర్తిస్తుందో పెల్లెట్, డంగ్ కూడా సేమ్ అదే విధంగా వర్తిస్తుందని చెప్పవచ్చు. నెక్స్ట్ రోలింగ్. రోలింగ్ అంటే జంతువు నేలపై ఒళ్ళంతా తిప్పుకుంటూ రుద్దుకోవడం వల్ల ఏర్పడే గుర్తు. ఫారెస్ట్ వన్యప్రాణి సర్వేలో ఏమని చెప్పవచ్చు అంటే జంతువు నేలపై తిరుగుతూ పడుకున్న లేదా తిరిగిన స్థలం, ఇది జంతువు అక్కడ విశ్రాంతి తీసుకున్నట్లు లేదా వాసన ముద్ర వేసినట్లు సూచిస్తుంది. రోలింగ్ అంటే నేలపై ఒళ్ళంతా తిప్పుకున్న గుర్తు లేదా తిప్పిన జాడ అని చెప్పవచ్చు. ఫీల్డ్లో మనం ఎలా గుర్తించాలి అంటే గడ్డి నలిగిపోయి ఉంటుంది ఒక దగ్గర అయితే, ఇంకో దగ్గర ఎట్లా ఉంటుంది, మట్టిపై శరీర ఆకార ముద్ర ఉంటుంది. ఇంకో దగ్గర ఎట్లా పట్టవచ్చు అంటే చుట్టూ జంతువుల రోమాలు కనిపించవచ్చు. ఇలా మనము రోలింగ్ గుర్తును అబ్జర్వ్ చేయవచ్చు ఫీల్డ్లో. ఉదాహరణకి టైగర్ రోలింగ్ సైట్ ఎలా ఉంటుందంటే పులి నేలపై తిప్పుకున్న స్థలం, అలాంటివి మనం ఏమైనా గుర్తిస్తే దానికి రోలింగ్ కిందిగా గుర్తించవచ్చు. నెక్స్ట్ డిగ్గింగ్. డిగ్గింగ్ అంటే జంతువు నేలపై తవ్విన గుర్తు. ఆహారం కోసం, నీటి కోసం లేదా గూడు కోసం జంతువు నేలపై తవ్విన జాడ, దీన్ని ఏమనొచ్చు అంటే నేల తవ్విన గుర్తు లేదా గుంత చేసిన జాడ. ఎందుకు జంతువు తవ్వుతాయి అంటే ఆహారం, కీటకాలు, వేర్ల కోసం, నీటి కోసం, గూడు లేదా విశ్రాంతి స్థలం కోసం అవి డిగ్గింగ్ చేస్తాయి. మన ఫీల్డ్లో ఎట్లా గుర్తిస్తామంటే డిగ్గింగ్ చేసినట్టు తాజా మట్టి గుంత ఉండడం, పక్కన గోరు గుర్తులు ఉండడం, పగిలిన వేర్లు లేదా కీటక అవశేషాలు ఉంటే దానికి డిగ్ చేసిందని గుర్తించవచ్చు. ఉదాహరణకు ఏంటంటే వైల్డ్ బోర్ డిగ్గింగ్ అంటే అడవి పంది నేల తవ్విన జాడ. అడవి పందిని శాకాహారం కిందికి వస్తుంది కాబట్టి మనం స్లాత్ బియర్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఎలుగుబంటి తవ్విన గుర్తు మనము చూడవచ్చు, పుట్టలలో తవ్వుతుంది. అంటే ఎలుగుబంటిని మనం ఓమ్నివోరస్ అని కూడా అనవచ్చు, అంటే శాకాహార జంతువు, మాంసాహార జంతువు కూడా చెప్పవచ్చు. నెక్స్ట్ స్ప్రే. దీంట్లోనే ఒక ఫామ్ 1లోనే స్ప్రే అనే వర్డ్ ఏంటంటే జంతువు మూత్రాన్ని పిచికారీలా చల్లడం ద్వారా వాసన ముద్ర వేయడం అని చెప్పవచ్చు. స్ప్రే జంతువు తన పరిధిని అంటే టెరిటరీ గుర్తించడానికి మూత్రాన్ని స్ప్రే చేయడం. ముఖ్యంగా పులి, చిరుత, సివెట్ వంటి జంతువులు ఇలా చేస్తాయి. మూత్రాన్ని పిచికారిలా చెల్లిన గుర్తు లేదా వాసన ముద్ర ఉంటే దానిని స్ప్రే అనవచ్చు. ఫీల్డ్లో ఎలా గుర్తిస్తామంటే చెట్టు కాండాలపై లేదా రాయిపై తడి ముద్ర, ప్రత్యేకమైన ఘాటైన వాసన, ఎత్తులో మూత్ర చినుకు గుర్తు ఇలాంటివి ఉంటే మనము స్ప్రేగా నమోదు చేస్తాము. ఉదాహరణకు ఏంటంటే టైగర్ స్ప్రే మార్క్స్ ఆన్ ట్రీ, చెట్టుపై పులి మూత్ర స్ప్రే గుర్తులు
ఇలాంటివి మనం ఉదాహరణగా చెప్పవచ్చు. నెక్స్ట్ రేక్ మార్క్. రేక్ అంటే జంతువు పంజాలతో నేలను గీత కట్టడం లేదా తవ్వడం వల్ల ఏర్పడిన జాడ. జంతువు పంజాలతో నేలను తిప్పి గీత కట్టిన గుర్తు సాధారణంగా గమనార్థం లేదా ఆహారం కోసం అవి రేక్ మార్క్ను చేస్తాయి. పులులు, ఎలుగులు, అడవి పందులు ఇలా చేస్తాయి. నేపథ్యం మట్టిని పందాలతో తిప్పిన గీత కట్టిన గుర్తుగా మనం రేక్ మార్క్ని చెప్పవచ్చు. ఫీల్డ్లో ఎలా గుర్తిస్తామంటే మట్టిలో దూకుడు, తిప్పిన ముద్రలు, చుట్టూ పగిలిన చెట్లు లేదా గడ్డి, కొన్నిసార్లు పంజా గుండ్రలు స్పష్టంగా కనిపిస్తాయి. ఉదాహరణ ఎట్లా చెప్పవచ్చు అంటే టైగర్ రేక్ మార్క్స్ నియర్ వాటర్ హోల్స్. నీటి దగ్గర పులి పంజాలతో తిప్పిన గుర్తులు. లేదా చెట్టుకు ఇట్లా గీకడం అంటే టెరిటరీని తను ఏర్పాటు చేసుకోవడం. అంటే ఏ ఇతర పులి కూడా అది ఎంత హైట్ ఉంటే అంత అంటే ఎక్కువ బలంగా ఉన్నట్టుగా సూచన ఉంటుంది. వేరే టైగర్ ఆ టెరిటరీలోకి వచ్చినప్పుడు దాని రేక్ మార్క్ దీని రేక్ మార్క్ కంపేర్ చేస్తే అది ఎత్తులో ఉంటే అది నాకన్నా బలంగా ఉందని ఆ పులి తెలుసుకొని వేరే టెరిటరీకి వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ స్క్రేప్. జంతు పందాలతో నేలపై తీయడం, తవ్వడం ద్వారా ముద్రలు, గీతలు ఏర్పడడం. జంతువులు తన పరిధి అంటే టెరిటరీని సూచించడానికి లేదా పూర్వ పాదముద్రలను సజావుగా చేయడానికి నేలపై పంజాలతో తీయడం అనేది చేస్తుంటాయి. ప్రధానంగా పులులు, చిరుతలు ఇలా చేస్తాయి. స్క్రేప్ పంజాలతో నేలపై తీసిన గుర్తులు, గీతలు. ఫీల్డ్లో ఎలా గుర్తిస్తామంటే చిన్న గోళికల గుండా మట్టిలో తీసిన ముద్రలు, పక్కన జాడ, మిగతా ట్రాక్ సైన్స్ అంటే పగ్ మార్క్, రోలింగ్ రేక్ ఉంటాయి. సాధారణంగా చెట్లు లేదా రాళ్ల దగ్గర కనిపిస్తుంది. ఉదాహరణకు టైగర్ స్క్రేప్ నియర్ వాటర్ హోల్. నీటి దగ్గర పులి పంజాలతో తీసిన గుర్తులు అని చెప్పవచ్చు. నెక్స్ట్ వోకలైజేషన్. వోకలైజేషన్ అంటే జంతు ఉచ్చారణ, కేకలు, శబ్దాల ద్వారా మాట్లాడడం లేదా సంకేతాలు ఇవ్వడం. జంతువులు శబ్దాల ద్వారా సంభాషించడం లేదా పరిధిని సూచించడం. ప్రధానంగా పులులు, చిరుతలు, ఎలుగు, కుక్క జాతి జంతువులు ఇలా చేస్తాయి. జంతువు శబ్దం, ఉచ్చారణ, కేకలు అనేవి వోకలైజేషన్లో భాగం. దీనిని వోకలైజేషన్లో రోరింగ్ అని కూడా అనవచ్చు. ఫీల్డ్లో ఎలా గుర్తిస్తామంటే గ్రోల్, రోర్, హిస్, బార్క్, గ్రంట్, హౌల్ వంటివి గుర్తించారు. యాక్టివిటీ టైం అంటే డే నైట్ మరియు స్థలం నమోదు చేస్తారు. కొన్ని సందర్భాల్లో పులి రోర్ ద్వారా తన పరిధిని గుర్తిస్తుంది. ఉదాహరణ చూద్దాము. పులి కేకలు వినిపించాయి అనుకో, అది వోకలైజేషన్ లేదా రోరింగ్. చిరుత రాత్రి శబ్దం చేస్తాయి, వోకలైజేషన్ అట్ నైట్ టైంలో. అలాంటివి మనము వోకలైజేషన్లో నమోదు చేయాలి. కిల్. వన్యప్రాణి సర్వేలో జంతువు మరణించిన ఆహారం అని చెప్పవచ్చు. కిల్ అంటే జంతువు మరొక జంతువును చంపి ఆహారంగా వాడిన ఘటన లేదా మృత శరీరం అనేది కిల్ కిందికి వస్తుంది. ప్రధానంగా పులులు, చిరుతలు వంటి మాంసాహార జంతువులు ఇలా చేస్తాయి. చంపిన జంతువు వధించిన ఆహారం అనేది కిల్ కిందిగా పరిగణించవచ్చు. మనం ఫీల్డ్లో ఎలా గుర్తించాలి అంటే మృత్యువాతకి సంబంధించిన జంతువు మిగతా శరీర మిగులు ఉంటే దానికి చంపింది అని చెప్పవచ్చు. రక్తపు ముద్రలు, పక్కన పులి లేదా చిరుత పాదముద్రలు, శబ్దం కూడా దగ్గరలో ఉండొచ్చు. ఉదాహరణకు ఎలా చెప్పవచ్చు అంటే నీటి దగ్గర పులి వధించిన జంతువు, గడ్డి అడవిలో చిరుత వధించిన జంతువు. అలాంటివి మనము కిల్ కిందిగా చెప్పవచ్చు. నెక్స్ట్ స్కాట్ అండ్ స్క్రేప్. ఆల్రెడీ ముందు వివరించాను స్కాట్ అంటే ఏంది, స్క్రేప్ అంటే ఏంది అనేది. నెక్స్ట్ డిబార్కింగ్ గురించి చూద్దాం. జంతువు చెట్టుపై పొర తొలగించడం, తొక్క తీసివేయడం అనేది డిబార్కింగ్ కిందికి వస్తుంది. జంతువు లేదా చెడు ప్రభావం. కొన్ని సందర్భాల్లో మనుషులు వలన చెట్టుపై పొర తొలగించడం. సాధారణంగా ఎలుగు,
హారిస్, పెద్ద ఏనుగులు ఇలా చెట్టుపై పొరలు తొలగిస్తాయి. మనం కార్నివోరస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎలుగుబంటిని నమోదు చేయవచ్చు. డిబార్కింగ్ అంటే చెట్టుపై పొర తొలగింపు లేదా తొక్క తీయడం అని చెప్పవచ్చు. ఫీల్డ్లో ఎలా గుర్తించాలంటే చెట్టు తొక్క పొర ఉల్లంఘనం, కొంత మట్టిగా నల్లటి గుర్తులు లేదా స్క్రాచెస్ అని చెప్పవచ్చు. చెట్టుకు హాని లేదా గొడుగులుగా మారిన దృశ్యం మనము అబ్జర్వ్ చేయవచ్చు. నెక్స్ట్ అదర్ సైన్ అంటే ఇవి పైన తెలిపిన వాటి ఏవి కాకుండా మీకు వేరే ఏమైనా కొత్తగా ఉంటే దానికి అదర్ సైన్గా గుర్తించండి. నెక్స్ట్ రబ్బింగ్ అంటే జంతువు తన శరీరాన్ని చెట్టు, రాయి, గడ్డి లేదా ఇతర వస్తువులతో రుద్దుకోవడం. జంతువు టెరిటోరియల్ మార్కింగ్, స్క్రాచ్ రిలీఫ్ లేదా పొరపాటు తొలగించడానికి చెట్టుపై, రాయిపై రుద్దుకోవడం జరుగుతుంది. దానికే రబ్బింగ్ అంటాం. సాధారణంగా పులులు, చిరుతలు, ఎలుగులు ఇలా చేస్తాయి. రుద్దిన, ముద్ద చేసిన గుర్తులు ఉంటే అవి రబ్బింగ్గా గుర్తించవచ్చు. చెట్టుపై రుద్దిన మచ్చలు ఫీల్డ్లో ఎలా గుర్తించాలంటే చెట్టుపై రుద్దిన మచ్చలు కొన్నిసార్లు మొనికల్ లేదా రేక్ గుర్తులు తొడుగు ఉంటాయి. రోమ్ లేదా రోడ్డు దగ్గర రుద్దిన గూళికలు కనిపించవచ్చు. ఉదాహరణకు పులి చెట్టు రుద్దిన గుర్తు, చిరుత రుద్దిన గుర్తులు ఇలా మనము చూడవచ్చు. ఇలా ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ సర్వే ఏం చెప్పవచ్చు అంటే రబ్బింగ్ మార్క్స్ అబ్జర్వ్డ్ ఆన్ ట్రీ లైక్లీ టైగర్ యాక్టివిటీ అని చెప్పవచ్చు. రబ్బింగ్, డిబార్కింగ్ ఒకటే కాదు. రబ్బింగ్ అంటే శరీరం రుద్దుకోవడం, కొంత మచ్చ మాత్రమే. డిబార్కింగ్ అంటే చెట్టు పొర, తొక్క పూర్తిగా తొలగిపోవడం అని చెప్పవచ్చు. ఇలా మనము ఫామ్ 1లో ఎంట్రీ చేసే ప్రతి ఒక్క ఆప్షన్ గురించి వివరంగా చెప్పాను అని అనుకుంటున్నాను. కావున ఎవరికైనా సందేహం రాకుండా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇలా మనము ఎంట్రీ ఫామ్ 1లో కార్నివోరస్ గురించి ప్రతి ట్రయల్కి 1, 2, 3 ట్రయల్ ఈ విధంగానే పాటించుకుంటూ వెళ్ళాలి. ఒకటి చూద్దాం, డైరెక్ట్ సైటింగ్. నెక్స్ట్ స్పీసీస్ టైప్ కార్నివోరస్ గురించి కాబట్టి మనం కార్నివోరస్ని సెలెక్ట్ చేద్దాం. స్పీసీస్ టైగర్ డైరెక్ట్ సైట్ అయిందనుకో, అందులో టోటల్ నెంబర్ 2 టైగర్స్ ఒకే దగ్గర ఉందనుకో 2, దాంట్లో మేల్, ఫీమేల్, ఒకటి మేలు ఒకటి ఫీమేల్ ఉందని అబ్జర్వ్ చేసినాం అనుకోండి, ఇలా కొట్టి ఎస్ ఇలా రికార్డ్ అయిపోతుంది. ఈ విధంగా మొత్తం 5 కిలోమీటర్ ట్రైల్లో మనము కార్నివోరస్ యొక్క సైన్ సర్వే చేయడం జరుగుతుంది. అంటే డైరెక్ట్, ఇండైరెక్ట్ ఎవిడెన్స్ గురించి నమోదు చేస్తాము. ఇది కంప్లీట్ ప్రాసెస్. అలాగే కింద లాస్ట్లో మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పాత్ అంటే కేఎంఎల్ ఫైల్స్ ఏమైనా మీతో ఉంటే మీరు ఏం చేయాలంటే మీరు ట్రయల్ అనేది కరెక్ట్గా మీరు ఆల్రెడీ గుర్తించిన పాత్లోనే వెళ్ళాలనుకుంటే మీరు కేఎంఎల్ చేసి ఉంటే మీకు కేఎంఎల్ అనే ఆప్షన్ వస్తుంది. అందులో ఎంట్రీ చేసి ఇలా క్లిక్ చేసిన తర్వాత మీరు ఫైల్, నేను ఆల్రెడీ కేఎంఎల్ తీసుకున్నా కాబట్టి ATP1 అంటే అచ్చంపేట్ ట్రయల్ పాత్ 1, అచ్చంపేట్ ట్రయల్ పాత్ 2, అచ్చంపేట్ ట్రయల్ పాత్ 3. ఇప్పుడు నేను రేపు ట్రయల్ పాత్ 1కి వెళ్తున్నా కాబట్టి 1ని సెలెక్ట్ చేసుకుంటా. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా కనిపిస్తుంది చూడండి, మనకు కేఎంఎల్ అనేది ఓకే అయింది. నేను ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నా అంటే హెడ్ క్వార్టర్లో ఉన్నా కాబట్టి నా బీట్కి ఆ ట్రయల్ పాత్కి చాలా దూరంలో ఉంది. సో నేను రేపు మార్నింగ్ స్టార్టింగ్ పాయింట్ దగ్గర వెళ్ళినప్పుడు ఆ లొకేషన్ అనేది ఇక్కడ ట్రయల్ పాత్ స్టార్టింగ్ పాయింట్ దగ్గర వస్తుంది. మనం ఎక్కడ నడిచి రాంగ్ రూట్కి వెళ్ళినా అది అబ్జర్వ్ చేసి చూపిస్తుంది అన్నట్టు. ఇలా కేఎంఎల్ ఫైల్ అనే ఆప్షన్ని ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్లో కంప్లీట్ అయిన తర్వాత మనము క్వశ్చన్ మార్క్ను ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. క్వశ్చన్ మార్క్ గుర్తులో ఏమడుగుతుందంటే హ్యాస్ ఎనీ టైగ్రిస్ విత్ కప్స్ రిపోర్టెడ్ డ్యూరింగ్ ద ఫాస్ట్ 12 months అంటే గత 12 నెలలలో ఏమైనా పులి కప్స్తో తిరుగుతుందా అని అడుగుతుంది. అంటే ఏమైనా కెమెరా ట్రాప్లో అంతకుముందు రెగ్యులర్ మానిటరింగ్లో భాగంగా కెమెరా ట్రాప్స్లో ఏమైనా కప్స్ పడి ఉంటే అది ఎస్ అని నొక్కాలి. లేదంటే సీన్ బై స్టాపా, పగ్ మార్కా, రిపోర్టెడ్ బై లోకల్ అనేది
అప్రాక్సిమేట్లీ డేట్ ఏ డేట్న కనిపించింది అనేది ఎంటర్ చేయాలి. ఒకవేళ లేదనుకో నో అని క్లిక్ చేయాలి. నో చేస్తే సెలెక్ట్ ఎవిడెన్స్. ఏమైనా ఇన్ కేస్ టైగ్రిస్ ఆర్ నోన్ టు బీ ప్రజెంట్ ఇన్ ద బీట్ బట్ నో సైన్ వాజ్ అబ్టైన్డ్ డ్యూరింగ్ ద షాంప్లింగ్ పీరియడ్ దెన్ మెన్షన్ ఆన్ వాట్ ఎవిడెన్స్ వాజ్ ద కంక్లూజన్ మేడ్. అంటే మీకు టైగర్ అనేది అక్కడ ఉన్నట్టు తెలిసింది కానీ నో సైన్ ఏం లేదు శాంపులింగ్. అప్పుడు ఎట్లా చేశారంటే ఏ సైన్ ద్వారా మీరు అబ్జర్వ్ చేసింది అనేది చూద్దాం అన్నట్టు. అదర్ సైన్ అని మెన్షన్ చేసి అప్రాక్సిమేట్లీ డేట్ ఏదో ఒకటి డేట్ని ఎంటర్ చేయండి, ఆ డేట్ తెలిసిపోతుంది. లెపర్డ్ విత్ కప్స్ రిపోర్ట్ లేదనుకో నో, ఎస్ ఉంటే సేమ్. నో వచ్చినప్పుడు ఎలా చెప్పగలుగుతున్నాం అంటే అదర్ సైన్ చేసి ఏదో ఒకటి డేట్ ఈరోజు 22 వాటి అది క్లిక్ చేస్తాం. హౌ మెనీ ప్రిడేషన్ ఈవెంట్స్ డ్యూరింగ్ హ్యావ్ బీన్ రికార్డెడ్ ఇన్ ద ఫాస్ట్ 3 months. ఈ 3 నెలలలో నువ్వు ఈ ప్రిడేషన్ అంటే వేటాడడం, ఈవెంట్ అంటే సంఘటన, అంటే వేట సంఘటనలు అని చెప్పవచ్చు. ఈ 3 నెలలలో ఫీల్డ్ సర్వేలో పులి లేదా ఇతర కార్నివోర్ జంతువులు వేటాడిన ఆధారాలు కనిపిస్తే వాటిని ప్రిడేషన్ ఈవెంట్స్గా రికార్డ్ చేస్తారు. ఉదాహరణ ఏంటంటే వేటాడిన జంతువు మృతదేహం, కొరికిన గాయాల గుర్తులు, జంతువును లాగిన డ్రాగ్స్ మార్క్స్, దగ్గరలో స్క్రాప్ లేక రేక్ మార్క్స్, కార్నివరస్ పాదముద్రలు అలాంటివి ఏమైనా గుర్తిస్తే వాటిని దీంట్లో ఎంటర్ చేస్తామంటే టైగర్ అటాక్ చేసిందా. ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఏ గుర్తులున్నా టైగర్ దేనికైనా ఆహారంగా వాడుకోవడానికి అంటే ఏదైనా జంతువుతోని గొడవ పడ్డదా అవన్నీ ఇక్కడ రికార్డ్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఏం లేదనుకోండి, ఏం నాకు కావాల్సిన అవసరం లేదు. సేవ్ డీటెయిల్స్ అంటే సంథింగ్ 0 0 0 0 ఇలా ఎంటర్ చేసి సేవ్ డీటెయిల్ నొక్కితే అయిపోతుంది. ఇలా మొత్తం 5 కిలోమీటర్ ఎండ్ అయిన తర్వాత మనం ఈ ప్రాసెస్ని చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా చేస్తే మనకు ట్రయల్ పాత్ 1 కంప్లీట్ అయినట్టు. ఇలా మొదటి రోజు, రెండవ రోజు, మూడవ రోజు మొత్తం 5 కిలోమీటర్లు తరపున 3 రోజులు 15 కిలోమీటర్లు ఒక్కొక్క బీట్లో కవర్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ. మై నేమ్ ఈజ్ హనుమంతు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అచ్చంపేట్ బీట్, అచ్చంపేట్ రేంజ్, అచ్చంపేట్ డివిజన్, నాగర్ కర్నూల్ డిస్టిక్, ATR సర్కిల్. మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు వాట్సాప్ మెసేజ్ లేదా కాల్ ద్వారా తెలుపగలరు. థ్యాంక్ యూ. ఇలా మొత్తం అయిన తర్వాత లాస్ట్కి ఎగ్జిట్ నొక్కి క్లోజ్ చేద్దాం. సేవ్. ఇలా మొత్తం ఎగ్జిట్ నొక్కిన తర్వాత హోమ్ బటన్లోకి వెళ్ళి బ్యాకప్ అని క్లిక్ చేయాలి. బ్యాకప్ విత్ ఇమేజెస్ అంటే ఇమేజెస్ ద్వారా బ్యాకప్ అవుతుంది. ఇలా క్లిక్ చేసిన తర్వాత స్టార్టెడ్ ప్రోగ్రెస్ ఈ షోన్ కంప్లీటెడ్ ఇలా వచ్చిన తర్వాత క్లోజ్ చేసేయాలి. తర్వాత లాస్ట్కి ఎగ్జిట్. ఇలా డేటా కంప్లీట్ అయిపోతుంది. థ్యాంక్ యూ.